ఓం శాంతి. బాబా చెప్తున్నారు 19/4/24 మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచం అంతట్లోని ఆహాకారాలను అంతం చేసి జై జయకారాలు మ్రోగింపచేసేందుకు తండ్రి వచ్చారు. పాత ప్రపంచంలో ఆహాకారాలు ఉన్నాయి, కొత్త ప్రపంచంలో జై జయకారాలు ఉంటాయి. ప్రశ్న: ఏ ఈశ్వరీయ నియమం కారణంగా పేదవారు మాత్రమే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు, కానీ షావుకారులు తీసుకోలేకపోతారు, ఎందుకని అని అడుగుతున్నారు బాబా. జవాబు: పూర్తిగా నిరుపేదలుగా అయిపోండి, ఏదైతే ఉందో దాని అంతటినీ మర్చిపోండి అని ఈశ్వరీయ నియమం ఉంది. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? పూర్తి నిరుపేదలుగా అయిపోండి, మీదంటూ ఏదీ లేదు, అంతా మర్చిపోండి అని చెప్తున్నారు. కావున పేద పిల్లలే సహజంగా మర్చిపోగలుగుతారు. షావుకారులు ఎవరైతే తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారో వారు వారి బుద్ధి నుండి ఏది మరవరు కదా. బాబా ఏమంటున్నారు? పేద పిల్లలైతే సహజంగా అన్నీ మర్చిపోయి బాబాకి బలిహారం అయిపోతారు. అదే షావుకారులు అయితే మేము ఇక్కడే స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు, కాబట్టి వాళ్ళ బుద్ధి నుండి ఏది అంత తొందరగా మర్చిపోలేరు అంటున్నారు బాబా. కావున ఎవరికైతే మిత్ర సంబంధికులు, ధనము, సంపదలు మొదలైనవన్నీ గుర్తుంటాయో వారు సత్యమైన యోగీలుగా అవ్వలేరు. ఎందుకంటే అంతసేపు బుద్ధిలో ఇవే తిరుగుతూ ఉంటాయి. బుద్ధి భగవంతుడి దాకా వెళ్ళాలంటే వెళ్ళదు. వారికి స్వర్గంలో ఉన్నత పదవి లభించజాలదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన నిశ్చయ బుద్ధి గల పిల్లలకు తండ్రి మొత్తం ప్రపంచమంతటి గొడవలను అంతం చేసేందుకు వచ్చారని పూర్తిగా తెలుసు. వారికి పూర్తి నిశ్చయం ఉంది. తెలివైన వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ తనువులోకి తండ్రి వచ్చారని, వారి పేరు శివ్ బాబా అని తెలుసు. వారు ఎందుకు వచ్చారు? ఆహాకారాలను అంతం చేసి జై జయకారాలు మ్రోగింపచేసేందుకు వచ్చారు. అంటే పాత ప్రపంచం వినాశనం, కొత్త ప్రపంచం యొక్క స్థాపన. మృత్యులోకంలో ఎన్ని గొడవలు ఉన్నాయి. అందరూ తమ లెక్కాచారాలను తీర్చుకుని వెళ్ళాలి. అమరలోకంలో గొడవల విషయమే లేదు. ఇక్కడ ఎన్ని హంగామాలు జరుగుతూ ఉంటాయి, ఎన్ని కోర్టులు, ఎందరు జడ్జీలు మొదలైన వారు ఉన్నారు. మరణ హోమాలు జరుగుతున్నాయి. విదేశాలు మొదలైన చోట్ల కూడా ఆహాకారాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతట్లో గొడవలు ఎన్నో ఉన్నాయి కదా. దీనిని పాత తమో ప్రధాన ప్రపంచం అని అంటారు. అంతా చెత్తయే చెత్త. ఈ ప్రపంచం అంతా ఏంటి? చెత్త. అంతా అడవియే. అనంతమైన తండ్రి వీటన్నిటినీ అంతం చేసేందుకు వచ్చారు. పిల్లలందరూ చాలా తెలివైన వారిగా, వివేకవంతులుగా అవ్వాలి. పిల్లల్లో కూడా గొడవలు ఉన్నట్లయితే తండ్రికి సహాయకులుగా ఎలా అవుతారు? మనమే మాయకు వశమైపోయి ఇట్లో ఉంటే ఇంకా బాబాకి సహాయకులుగా ఎలా అవుతాం మరి మనం? అందుకని అన్నింటికీ దూరంగా ఉండాలి, బాబాకి దగ్గరగా ఉండాలి. బాబా అంటారు, బాబాకైతే తెలివైన వివేకవంతులైన సహాయకులైన పిల్లలు ఎందరో కావాలి. వారిలో ఎటువంటి గొడవలు ఉండకూడదు. ఇది పాత ప్రపంచమని కూడా పిల్లలకు తెలుసు. అనేక ధర్మాలు ఉన్నాయి. ఇది తమో ప్రధానమైన వికారి ప్రపంచం. మొత్తం ప్రపంచమంతా పతితమైంది. పతితమైన పాత ప్రపంచంలో అన్నీ గొడవలే. వీటన్నిటినీ అంతం చేసేందుకు, జయ జయకారాలను తెచ్చేందుకు ఎవరు వచ్చారో చెప్పండి? ఇప్పుడు బాబా వస్తారు. ఈ ప్రపంచంలో ఎంత దుఃఖమో మరియు అశాంతి ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎవరిని అడిగినా ఎలా ఉంది అంటే ఏమంటారు? ఎవరైనా ప్రశాంతంగా శాంతిగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారా?
కావుననే విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటారు. మానవ మాత్రులు మొత్తం విశ్వంలో శాంతిని ఎలా తీసుకురాగలరు? అనంతమైన తండ్రిని రాయి రప్పల్లో పడేశారు. ఇది కూడా ఒక ఆటయే. ఇక ఇప్పుడు లేచి నిల్చోండి, తండ్రికి సహాయకులుగా అవ్వండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అవుతారా మరి? చెప్పండి. తండ్రి నుండి మీ రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. బాబా నుండి ఏం చేయాలి? మన రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. ఇది తక్కువేమీ కాదు. అపారమైన సుఖం ఉంది. మధురమైన పిల్లలు డ్రామా అనుసారంగా మిమ్మల్ని అనంతమైన తండ్రి పదమా భాగ్యశాలులుగా చేసేందుకు వచ్చారని తండ్రి చెప్తున్నారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు. భారతదేశము స్వర్గంగా ఉండేది. స్వర్గమునే ప్రపంచ అద్భుతము అని అంటారు. బాబా అంటారు, త్రేతాయుగాన్ని కూడా ఇలా అనరు. ఇటువంటి స్వర్గంలోకి వచ్చేందుకు పిల్లలు ఏం చేయాలి? పురుషార్థం చేయాలి. మొట్టమొదట రావాలి కదా, ఇటువంటి స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. అది ఎలా చేయాలి? ఫస్ట్ నెంబర్లో రావడానికి మేము స్వర్గంలోకి రావాలి, లక్ష్మిగా లేక నారాయణిగా అవ్వాలి అని పిల్లలు కోరుకుంటారు. ఈ పాత ప్రపంచంలో ఎన్నో ఆహాకారాలు జరుగునున్నాయి. రక్తపు నదులు ప్రవహించనున్నాయి. రక్తపు నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి. అంటే ఈ పాత ప్రపంచం ఏమవుతుంది? వినాశనం అయిపోతుంది. అప్పుడు స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది అని చెప్తున్నారు. దానిని క్షీరసాగరము అని అంటారు. ఇక్కడ కూడా పెద్ద సరస్సును తయారు చేస్తారు. ఒక రోజును నిశ్చితం చేసి అందులో అందరూ పాలు పోస్తారు. మళ్ళీ అందులో స్నానం చేస్తారు. శివలింగం పైన కూడా పాలు పోస్తారు. సత్యయుగంలో నెయ్యి పాల నదులు ఉంటాయి అన్న మహిమ ఉంది. అంటే నెయ్యి పాలు నదులంటే అంత సమృద్ధిగా ఉంటుందని చెప్తున్నారు బాబా. కానీ అటువంటి విషయమేమీ లేదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధిపతిగా అవుతారు. ఈ సమయంలో మీరు దాసులుగా ఉన్నారు కదా. ఈ సమయంలో ఎలా ఉన్నారు? దాసులుగా ఉన్నారు. మళ్ళీ మీరు మహారాజులుగా అవుతారు కదా. ఏ నష ఉండాలి? నేనే మహారాజుగా అవుతున్నాను అని. మొత్తం ప్రకృతి అంతా మీ దాసీగా అయిపోతుంది. ఇప్పుడు మనం దాసీ అయిపోయాం. సత్యయుగంలో ప్రకృతి మనకి దాసీగా ఉంటుంది. ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా, అడగకుండానే అది రెడీగా ఉంటుంది. ఇక్కడైతే ఒకటి వద్దంటే ఇంకోటి వస్తుంది, ఇంకోటి వద్దంటే ఇంకోటి వస్తుంది. అక్కడ ఎప్పుడు నియమ విరుద్ధంగా వర్షం కురవదు, నదులు పొంగవు, ఎటువంటి ఉపద్రవాలు జరగవు. ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయో చూడండి కదా. బాబా ఏం చెప్తున్నారు? సత్యయుగంలో అంతా ప్రకృతి సిద్ధంగా, అంటే ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది. అందుకని రాజు ఏం చెప్తే ప్రకృతి అది వింటుంది. పంచతత్వాలు కూడా సేవ చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఆర్డర్ ప్రకారంగా నడుస్తుంది. ఇక్కడైతే అన్నీ ఏం చేస్తున్నాయి? చుట్టబెట్టి వచ్చి విజృంభణ సృష్టిస్తున్నాయి. అక్కడైతే నియమ విరుద్ధంగా నడవవు. ఏ కాలం అయితే అదే వస్తుంది. వర్షాకాలంలో వర్షం, వేసవికాలంలో ఎండ, ఎలాగైతే ఒక నియమం ఉందో అలాగే నడుస్తుంది. ఇక్కడైతే ఏ కాలం ఏం జరుగుతుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు కదా. అంటే ప్రకృతి పగపట్టుంది. దానివల్ల అదేం చేస్తుంది? కక్షగా ప్రవర్తిస్తుంది. బాబా అంటున్నారు, ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయో చూడండి. అక్కడ పక్కా వైష్ణవులుగా ఉంటారు. ఎక్కడ? సత్యయుగంలో వికారి వైష్ణవులు ఉండరు. ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా అయితే వారిని వైష్ణవులు అని అనేస్తారు. కానీ అలా కాదు. వికారాల ద్వారా ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. పల్లెటూరి పిల్లవాడు అన్న గాయనం కూడా ఉంది. కానీ కృష్ణుడు అలా పల్లెటూరి బాలుడిగా అవ్వచాలడు. అక్కడైతే అతడు వైకుంఠానికి అధిపతి. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటాడు. బాబా అంటారు, మనం భక్తిలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నామో, ఎంత డబ్బు పాడు చేశామో కూడా మీకు ఇప్పుడు
తెలుసు. నేను మీకు ఎంత ధనం ఇచ్చాను, రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను, అంతా ఏమయ్యింది అని బాబా అడుగుతారు. ఏమంటున్నారు చెప్పండి పిల్లల్ని? పిల్లలు, నేను మీకు బోల్డ్ అంత ఇచ్చాను, ధనం ఇచ్చాను, రాజ్యాన్ని ఇచ్చాను కదా, ప్రకృతి సిద్ధమైన సౌందర్యవంతమైన శరీరం లభించింది, అన్నీ సమృద్ధిగా ఉండేవి, అలాంటి ప్రపంచాన్ని ఇచ్చి వెళ్ళాను, మరి ఇప్పుడు అదంతా ఏమయ్యింది అని అడుగుతున్నారు బాబా. ఏమయ్యింది చెప్పండి? మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశాను, మళ్ళీ మీరేం చేశారు? తండ్రికి డ్రామాను కూర్చైతే తెలుసు కదా, కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా అవుతుంది, మళ్ళీ పాత ప్రపంచం ఏమవుతుంది? కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇది ఒక చక్రం. ఏదైతే గతించిందో అదంతా మళ్ళీ పునరావృతం అవుతుంది కదా. ఏదైతే జరిగిపోయిందో అది మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది. ఇప్పుడు ఇక పురుషార్థం చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి. పాత ప్రపంచ వస్తువులన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. షావుకారులు ఈ జ్ఞానమును తీసుకోరు. బాబా పేదల పాలెత్తి పెన్నిది. పేదవారు అక్కడ షావుకారులుగా అవుతారు, ఇక్కడి షావుకారులు అక్కడి పేదవారిగా అవుతారు. ఇప్పుడైతే పదమాపతులు ఎందరో ఉన్నారు, వారు అక్కడికి వస్తారు, కానీ పేదవారిగా అవుతారు. వారిప్పుడు తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు. అది వారి బుద్ధిలో ఉంది. బాబా అంటున్నారు, అది వారి బుద్ధిలో నుండి వైదొలిగిపోజాలదు. బాబా అయితే ఇక్కడ అన్నిటినీ మర్చిపోండి, ఖాళీగా బెగ్గర్లుగా అయిపోండి అని అంటారు. ఈ రోజుల్లో కిలోగ్రామ్, కిలోమీటర్ మొదలైనవి ఏవేవో వెలువడ్డాయి. గద్దెపై ఏ రాజు కూర్చుంటే ఆ రాజు తన భాషను నడుపుతాడు. ఇప్పుడు విదేశీయులు కాఫీ చేస్తారు. తమ తెలివైతే లేనేలేదు, తమో ప్రధానంగా ఉన్నారు. అమెరికా మొదలైన దేశాల్లో వినాశన సామాగ్రి కొరకు ఎంత ధనమును వినియోగిస్తారో చూడండి. ఏరోప్లేన్ల నుండి బాంబులు మొదలైనవి పడవేస్తూ ఉంటారు. మంటలు అంటుకోనున్నాయి. స్థాపనను చేసేందుకే బాబా వస్తారని పిల్లలకు తెలుసు కదా. సైన్స్ ద్వారా వినాశనం అవుతుంది, సైలెన్స్ ద్వారా స్థాపన అవుతుంది. బాబా స్వర్గాన్ని స్థాపన చేయడానికే ఇక్కడికి వచ్చారు. బాబా అంటున్నారు, మీలో కూడా అర్థం చేయించేవారందరూ నెంబర్ వారీగా ఉన్నారు. అందరూ ఒకే విధమైన నిశ్చయ బుద్ధి కలవారు లేరు. ఏ విధంగా బాబా చేశారో అదేవిధంగా బాబాను అనుసరించాలి. పాత ప్రపంచంలో ఈ విలువ లేని డబ్బును ఏం చేసుకుంటారు? ఈ రోజుల్లో పేపర్ నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్కడైతే మోహర్లు ఉంటాయి. బంగారు మహల్లు తయారవుతున్నప్పుడు మరి అక్కడ బంగారు నాణాలకు విలువేంటి? నిజానికి అక్కడంతా ఉచితంగానే ఉంటుంది, కొనుక్కునేది ఉండదు. ధరణి సతో ప్రధానమైంది కదా, ఇప్పుడు పాతబడిపోయింది. అది సతో ప్రధానమైన కొత్త ప్రపంచం. పూర్తిగా కొత్త భూమి ఉంటుంది. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళినప్పుడు సూబీ రసాన్ని త్రాగుతారు. బాబా అంటారు, కానీ అక్కడ వృక్షాలు మొదలైనవైతే ఏమీ లేవు. అలాగే మూలవతనంలోనూ లేవు. మీరు ఎప్పుడైతే వైకుంఠంలోకి వెళ్తారో అప్పుడు మీకు అక్కడ అన్నీ లభిస్తాయి కదా. స్వర్గంలో అయితే అన్నీ లభిస్తాయి. బుద్ధిని ఉపయోగించండి. ఏం చేయమంటున్నారు బాబా? బుద్ధిని ఉపయోగించండి. అప్పుడే బాబా చెప్పే విషయాలన్నీ మనకి ఏమవుతాయి? అర్థమవుతాయి. సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవేవి ఉండవు. వృక్షాలు భూమిపైనే ఉంటాయే కానీ ఆకాశంలో ఉండవు కదా. బ్రహ్మ మహాతత్వం అన్న పేరు ఉన్నా కానీ అదంతా ఆకాశమే. ఆకాశంలో ఏ విధంగా నక్షత్రాలు నిల్చొనున్నాయో అలాగే చిన్న చిన్న ఆత్మలైన మీరు కూడా ఎందరో నిల్చుని ఉన్నారు. నక్షత్రాలు పెద్దగా ఉంటాయి. అలాగే బ్రహ్మ మహాతత్వంలో కూడా పెద్ద పెద్ద ఆత్మలు ఉంటాయని కాదు. ఇది బుద్ధిలో అర్థం చేసుకోవలసిన విషయం అని చెప్తున్నారు కదా. నక్షత్రాలు కిందకి చిన్నగా కనిపించినా అక్కడైతే పెద్దగా ఉంటాయి.
అలాగని ఆత్మలు కూడా పరంధామంలో అంత పెద్దవి ఉంటాయని కాదు, ఆత్మ అయితే అతి సూక్ష్మంగానే ఉంటుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, విసార సాగర మదనం చేయాలి. కావున ఆత్మలు కూడా పైన నిల్చుని ఉంటాయి. అవి చిన్నని బిందువులు. ఈ విషయాలన్నింటినీ మీరు ధారణ చేయాలి. అప్పుడే ఇతరులెవ్వరి చేతనైనా ధారణ చేయించగలుగుతారు. టీచర్కు ముందు తనకు తెలిసి ఉంటేనే ఇతరుల చేత చదివిస్తారు కదా. టీచర్కే తెలియకపోతే ఇంక పాఠం ఏం చెప్తాడు? లేకపోతే వారు టీచర్ ఎలా అవుతారు? కానీ ఇక్కడ టీచర్లు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. పిల్లలైన మీరు వైకుంఠాన్ని కూడా అర్థం చేసుకోగలరు. మీరు వైకుంఠాన్ని చూడలేదని కాదు, చాలామంది పిల్లలు సాక్షాత్కారంలో చూశారు. అక్కడ స్వయం వరాలు ఎలా జరుగుతాయో, ఏ భాష ఉంటుందో అంతటినీ చూశారు. చివరిలో కూడా మీరు సాక్షాత్కారంలో చూస్తారు. కానీ ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే పొందుతారు. బాబా చెప్తారు, మిగిలిన వారు ఎవరికైతే తమ మిత్ర సంబంధికులు, ధనం, సంపద మొదలైనవి గుర్తొస్తుంటాయో వారు ఏం చూస్తారు? సత్యమైన యోగిలే అంతిమ వరకు ఉంటారు కదా. సత్యమైన యోగి ఆత్మలే అంతిమ వినాశన దృశ్యాన్ని చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. వారిని చూసి తండ్రి సంతోషిస్తారు. పూల ద్వారానే తోట తయారవుతుంది. 10-15 సంవత్సరాలు ఉండి కూడా వెళ్ళిపోయేవారు ఎందరో ఉన్నారు. వారిని జిల్లేడు పూలు అని అంటారు. చాలా మంచి మంచి పిల్లలు ఎవరైతే మమ్మ బాబాల కొరకు కూడా డైరెక్షన్లు తీసుకువచ్చేవారో, ఎవరైతే డ్రిల్ చేయించేవారో వారు ఈరోజు లేరు. మాయ పట్టుకుపోయింది. మాయ చాలా శక్తివంతమైందని పిల్లలకు తెలుసు కదా. మాయ ఎంత శక్తివంతమైంది, ఏదో ఒక రకంగా బాబాకి దూరం చేద్దాం అనుకుంటుంది. అలాగే బాప్దాదాకు కూడా తెలుసు, ఇది మాయతో జరిగే గుప్తమైన యుద్ధం. ఇది గుప్తమైన తుఫాను. మాయ మిమ్మల్ని ఎంతగానో హైరాణ పరుస్తుంది. ఇది వాటమి గెలుపులతో తయారు చేయబడి ఉన్న డ్రామా అని బాబా చెప్తారు. మీది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు. భారతదేశపు ఈ ప్రాచీన యోగం ఎంతో ప్రసిద్ధమైంది. ఈ యోగాలు బాబా చెప్తున్నారు, ఈ యోగ బలం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు. బాహుబలంతో ఎవరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోలేరు. ఈ ఆట కూడా అద్భుతమైంది. బాబా అంటారు, 2 పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో వెన్నని ఇంకెవరో తినేసినట్లుగా కూడా ఒక కథ ఉంది కదా. చూడండి, కోతి కథ చెప్తారు. అంటే 2 పిల్లులు ఉండి అవి ఎక్కడి నుంచో రొట్టు ముక్క వెతుకు తెచ్చుకున్నాయట. తెచ్చుకుంటే ఒక చెట్టు కింద కూర్చుని ఇద్దరు తిందాం అనుకున్నాయి. అయితే అనుకున్నాక అవి పంచుకోవాలి కదా, ఒకటే ఉంది. అప్పుడు ఎలాగా, నేను తింటానంటే కుదరదు. అందుకని ఇద్దరు సరిసగం తిందాము అనుకుని వాదులాడుకుంటున్నాయి. అంటే నాకంటూ. అప్పుడు చెట్టు పై నుంచి ఉన్న కోతి చూసి, మీ ఇద్దరు వాదులాడుకోకండి, నేను చెప్తాను, నేను కరెక్ట్గా పంచుతాను అని. అదేం చేసింది, ఇరిచి ఇందులో పెద్ద ముక్క ఉందని, అందులో పెద్ద ముక్క ఉందని, ఇందులో ఉందని, అందులో ఉంది, మొత్తం శుభ్రం తినేసింది. అయ్యయ్యో మీకు లేకుండా ఏమైంది, పెద్దది అయిపోయింది, ఏమనుకోకుండా అని చెట్టెక్కేసింది. అప్పుడు ఈ 2 అనుకున్నాయట, చిన్నదో పెద్దదో సమానంగా కొంచెం అటో ఇటో చేసుకుంటే కష్టపడి తెచ్చుకున్నందుకు మనమే తినేవాళ్ళం కదా. వాదనలోకి దిగడం వల్ల ఏమైంది, మొత్తం లేకుండా పోయింది. అంటే ఎప్పుడైతే సంఘటన శక్తిశాలిగా ఉంటుందో, ఒకే మాట ఒకే బాటాగా ఉంటుందో, అప్పుడు ప్రతి దాంట్లోనూ మనం విజయం పొందగలుగుతాం. లేదనుకోండి ఏమవుతుంది, పరాజయం పాలైపోవలసి వస్తుంది. అంటే 2 పిల్లులు పోట్లాడుకుంటే మధ్యలో వెన్నని ఇంకెవరో తీసుకున్నట్లు ఒక కథ ఉంది. క్షణంలో విశ్వరాజ్యాధికారం అని కూడా అంటారు. పిల్లలు సాక్షాత్కారాల్లో చూస్తారు. కృష్ణుని నోట్లో వెన్న ఉంది అని అంటారు. నిజానికి కృష్ణుని నోట్లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు. యోగశక్తి ద్వారా
మీరు విశ్వరాజ్యాధికారం అనే వెన్నను తీసుకుంటారు. రాజ్యం కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతుంటాయి, మరియు ఆ యుద్ధాల్లో ఎంతమంది మరణిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచ లెక్కాచారాలు తీరిపోనున్నాయి. ఈ ప్రపంచ వస్తువేది ఉండచాలదు. పిల్లలు, చెడును వినకండి, చెడును చూడకండి అని బాబా శ్రీమతం ఉంది. వారు కోతుల చిత్రాన్ని ఒకటి తయారు చేశారు కదా, కోతుల్ని పెట్టారు కదా, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకో. కానీ ముగ్గురి కంటే ఇంకా విలువైనది ఇంకోటి ఉంది. ఏంటది? చెడు ఆలోచించుకో. ఆలోచిస్తేనే ఏమవుతుంది? అది వాకులోకి కర్మలోకి వస్తుంది. ఈ రోజుల్లో మనుషులది కూడా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, ఇంతకు ముందు చైనా వైపు నుండి దంతపు వస్తువులు వచ్చాయి కదా. ఇంతకు ముందు చైనా వైపు నుండి దంతపు వస్తువులు వచ్చేవి. కడియాలు కూడా గాజుని ధరించేవారు. ఇక్కడ నగలు మొదలైనవి ధరించేందుకు ముక్కు చెవులకు రంధ్రాలు చేస్తారు. బాబా చెప్తున్నారు, కడియాలు కూడా గాజువి ధరించేవారట. ఇక్కడైతే నగలు మొదలైనవి ధరించేందుకు ముక్కు చెవులకి ఏం చేస్తారు? రంధ్రాలు చేస్తారు. సచ్చీగలో అలా ముక్కుకు చెవులకు రంధ్రాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎటువంటిదంటే అది అందరి ముక్కు చెవులను కోసేస్తుంది. పిల్లలైన మీరిప్పుడు స్వచ్ఛంగా అవుతారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. అక్కడ ఎటువంటి ఆభరణాలు ధరించవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే శరీరమే తమో ప్రధానమైన తత్వాలతో తయారైంది. కావున రోగాలు మొదలైనవి ఎన్నో ఉంటాయి. అక్కడ ఈ విషయాలేవి ఉండవు. ఇప్పుడు మీ ఆత్మకు మమ్మల్ని అనంతమైన తండ్రి నరుని నుండి నారాయణిగా లేక అమరపురికి అధిపతిగా తయారు చేసేందుకు చదివిస్తున్నారని ఎంతో సంతోషం ఉంటుంది. కావున్నే అతీంద్రియ సుఖాన్ని గూర్చి తెలుసుకోవాలనుకుంటే గోపికలను అడగండి అన్న గాయనం ఉంది. భక్తులకు ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈ విషయాలు స్మరిస్తూ ఉండే పిల్లలు చాలా కొద్దిమంది ఉన్నారు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ద్రౌపది గాయనం ఏదైతే ఉందో అదంతా ప్రత్యక్షంగా జరుగుతుంది. ద్రౌపది ఎందుకు పిలిచింది అన్నది మనుషులకైతే తెలియదు. మీరందరూ ద్రౌపదులేనని బాబా అర్థం చేయించారు కదా. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? ద్రౌపదులుగానే ఉన్నారు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? ద్రౌపదులుగానే ఉన్నారని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, స్త్రీలు సదా స్త్రీలుగానే అవుతారని కాదు, 2 సార్లు స్త్రీలుగా అవ్వగలరు, ఇంకా ఎక్కువగా అవ్వలేరు. బాబా రక్షించండి, మమ్మల్ని దుశ్శాసనుల నుంచి ఏం చేయండి? రక్షించండి. వికారాల కొరకు హైరాణ పరుస్తున్నారని మాతలు పిలుస్తారట. దీనిని వేశ్యాలయము అని అంటారు. స్వర్గాన్ని శివాలయము అని అంటారు. వేశ్యాలయం రావణుడితే స్థాపింపబడ్డది మరియు శివాలయం శివబాబాచే స్థాపింపబడ్డది. మరియు వారు మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. అలాగని దాని అర్థం అందరి హృదయాల్లో ఏముందో తెలిసినవాడు అని కాదు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఈ సృష్టి ఆది మధ్యంతర జ్ఞానం నేను తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. నేను కూర్చుని మిమ్మల్ని చదివిస్తానని బాబా అంటారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. అక్కడ భక్తి ప్రారంధం ఉంటుంది. సత్య త్రేతాయుగాల్లో భక్తి ఉండదు. చదువు ద్వారానే రాజధాని స్థాపన జరుగుతుంది. ప్రెసిడెంటు మొదలైన వారికి ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి. బాబా అంటారు, సలహాలు ఇచ్చేందుకు మంత్రులను పెట్టుకుంటారు కదా. సత్యయుగంలో మంత్రులను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అక్కడ బుర్ర బాగా పనిచేస్తుంది కాబట్టి. ఇప్పుడు బాబా మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేస్తారు.
ఈ లక్ష్మీనారాయణలు ఎంత తెలివైన వారిగా ఉండేవారో చూడండి. అనంతమైన రాజ్యాధికారం తండ్రి ద్వారా లభిస్తుంది. తండ్రి శివ జయంతిని జరుపుకుంటారు. తప్పకుండా శివబాబా భారతదేశంలోకి వచ్చి విశ్వాధిపతులుగా తయారు చేసి వెళ్ళారు కదా. బాబా భారతదేశంలోకి వచ్చి విశ్వాధిపతులుగా తయారు చేశారు. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు, ఇది నిన్నటి విషయమే. అచ్చా, ఎక్కువేమి అర్థం చేయించును. బాబా మన్మనాభవ అని అంటారు. నిజానికి ఈ చదువు సంఖ్యా మాత్రంతో అర్థం చేసుకునేది అని చెప్తున్నారు బాబా కదా. సైగల ద్వారా కూడా ఏం చేయొచ్చు, ఈ చదువుని అర్థం చేసుకోవచ్చు కదా. మనసు పెట్టి వింటే ప్రతిదీ ఏమవుతుంది, తప్పకుండా అర్థమవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబాకు పూర్తి సహాయకులుగా అయ్యేందుకు తెలివైన వారిగా వివేకవంతులుగా అవ్వాలి. లోపల ఎటువంటి గొడవ ఉండకూడదు. సెకండ్ పాయింట్, బాబా అంటారు స్థాపన మరియు వినాశన కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి బాబాను అనుసరించాలి. పాత ప్రపంచపు డబ్బు నుండి మీ బుద్ధిని తొలగించి పూర్తి నిరుపేదలుగా అవ్వాలి. మిత్ర సంబంధికులు, ధనము, సంపద మొదలైన వాటన్నిటినీ మర్చిపోవాలి. వరదానము, సంఘటనలో ఉంటూ అందరి స్నేహితులుగా అవుతూ ఒక్క తండ్రినే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకుని కర్మయోగి భవ. కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహితులుగా అయ్యేందుకు బదులుగా అతీతంగా అయిపోతారు. ఇరుక్కుపోతామేమో అని, దీనికన్నా దూరంగా ఉండడమే మంచిది అని భయపడతారు. కానీ ఆ భావన సరికాదు. 21 జన్మలు పరివారంలో ఉండాలి. ఒకవేళ భయపడి దూరంగా ఉండిపోయినట్లయితే అది కూడా కర్మ సన్యాసుల సంస్కారం అవుతుంది. కర్మయోగిలుగా అవ్వాలి, కానీ కర్మ సన్యాసులుగా కాదు. సంఘటనలో ఉండండి, అందరి స్నేహితులుగా అవ్వండి, కానీ బుద్ధి ఆధారం ఒక్క తండ్రిపైనే, ఇతరులు ఎవరిపైనా కాదు. ఏ ఆత్మ సహచర్యంగా కానీ ఏదైనా గుణము లేక విశేషత కానీ బుద్ధిని ఆకర్షితం చేయకూడదు. అప్పుడే కర్మయోగి పవిత్రాత్మ అని అంటారు. స్లోగన్ను, బాప్దాదాకు కుడి చెయ్యిగా అవ్వండే కానీ ఎడమ చెయ్యిగా అవ్వకండి అని చెప్తున్నారు బాబా. ఏమంటున్నారు, బాప్దాదాకి ఏమవ్వండి, కుడి చెయ్యిగా అవ్వండి, ఎడమ చెయ్యిగా మాత్రం కాదు అంటున్నారు బాబా. ఏమవుతారు మరి, కుడి చెయ్యిగానే అవుతారు కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను కర్మయోగి ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.